రైట్ విషింగ్ యూ అడ్వాన్స్ ఆల్ ది బెస్ట్ సార్ మీ రాబోయే సినిమాకి. ఎస్ సినిమాలపై ఆయనకున్న అభిమానమే ఆయన బ్యాక్గ్రౌండ్. సినిమాలపై పిచ్చితో ఆయన ప్యాషన్ని మార్చుకొని అప్పట్లో హృదయకాలయం సినిమాతో మన ముందుకు వచ్చి ఇప్పుడు రీసెంట్గా కల్ట్ బ్లాక్ బస్టర్ హిట్ని బేబీ సినిమాతో ఇచ్చినటువంటి సాయి రాజేష్ గారు, మీరు మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. థ్యాంక్ యూ. భయ్యా లవ్ యూ అంటే AAAలో షో చేస్తాను, పిఆర్ఓ ప్రొడ్యూసర్ అయితే ఇలాంటి ఐడియాస్ వస్తాయి. అంటే ఒక గ్రేట్ హ్యూమన్ బీయింగ్ ఎస్కేన్ అరుస్తుంటాడు, అందరికీ బయట ప్రపంచం తెలుసు, మా లాంటి వాళ్ళకే తెలుసు ఎంత మంచివాడు అని. బట్ ఇందాటి వరకు నేను మంచి మూడ్లో ఉన్నాను, ఎస్కేన్ మాట్లాడగానే కొద్దిగా ఎమోషనల్ అనిపిస్తుంది లోపల. యా ముందు అందరినీ మాట్లాడు. బాబు మోహన్ సార్, సార్ నాకు ఒక బ్యూటిఫుల్ మెమరీ ఉంది సార్. నేను చూసిన మొట్టమొదటి సెలబ్రిటీ మీరే సార్. యాక్చువల్లీ నేను చాలా చిన్నడిగా ఉన్నప్పుడు మీరు నెల్లూరుకి వచ్చారు సుమన్ గారి సినిమాకి. మద్రాస్ బస్ స్టాండ్ ఆపోజిట్లో ఒక హోటల్ ఉంది, ఆ హోటల్లో మీరు ఉన్నారు. మేమందరం ఒక దాదాపు ఒక 100-200 మంది ఆ హోటల్ బయట నిల్చొని బాబు మోహన్ గారు ఇక్కడ ఉన్నారంటే మేము ఒక 4-5 అవర్స్ అలా నిల్చున్నాం. మీరు వచ్చి విండో తీసి సెకండ్ ఇలా చెయ్యి ఊపేసి వెళ్ళిపోయారు లోపలికి. ఇంకా బాగా గుర్తుంది, నేను చూసింది మిమ్మల్ని. సో అందరం పెద్ద ఫ్యాన్స్, మీ సినిమాలు చూస్తే పెరిగాం, మీతో స్టేజ్ పంచుకోవడం అనేది చాలా హ్యాపీ అనిపిస్తుంది సార్. థ్యాంక్ యూ. అండ్ సంజోస్ గారు, నేను మీ ఇంటర్వ్యూస్ చూశాను, గ్రేట్ సార్. అంటే ఫస్ట్ స్టార్టింగ్ స్టెప్ పెద్ద స్టార్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. యా కంటెంట్ నమ్మి సినిమాలు తీయండి, డైరెక్టర్లు నమ్మి సినిమా తీయండి. చాలా థ్యాంక్ యూ. ప్రొడ్యూసర్ గారికి ఆల్ ది బెస్ట్. అండ్ మోహన్ గారు, నాకు కృష్ణ చైతన్య చెప్పారు ఇప్పుడే, బ్యాక్గ్రౌండ్ మీరు ఎంత కష్టపడి పైకి వస్తున్నారని, ఆర్జీవీ స్కూల్ అని. సో ఆల్ ది బెస్ట్ సార్. ట్రైలర్ లుకింగ్ సో ప్రామిసింగ్. వాట్ ఎవర్ ఈ ప్రాసెస్లో ఎనీ చిన్న సపోర్ట్ నా సైడ్ నుంచి ఏదో వచ్చినా హ్యాపీగా రెడీ టు. నేను కానీ ఎస్కేన్ కానీ ఏదైనా సరే. పూర్ణాచారి గారు మీ లిరిక్స్ వింటూ పెరిగాను, ఇంటర్వ్యూస్ చూశాను. వెరీ ఆల్ ది బెస్ట్ అన్న. చేద్దాం, టైం వస్తుంది కదా. మీడియా సమక్షంలో చెప్పారు, మీరే గుర్తుపెట్టుకోవాలి, చేద్దామన్నారు సాయిరాజ్ గారు. ఆర్తి గారు, వెల్కమ్ టు తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ. అండ్ ఎవరైనా మర్చిపోయినారు సార్. ఆదిత్య గారు థ్యాంక్ యూ. ఆదిత్య మ్యూజిక్ నిరంజన్ గారు థ్యాంక్ యూ సార్. సార్ ఆల్ ది బెస్ట్ సార్. జాన్ గారు అండ్ మా నవీన్ మేడారం. ఇప్పుడు పాయింట్గా చేస్తా, ఎందుకు ఎమోషనల్ అని అంటే, నవీన్ ఒక మాట అన్నారు యాక్చువల్లీ, తర్వాత ఎస్కేన్ కూడా అన్నారు యాక్చువల్లీ. అంటే నేను పెద్ద సినిమా తీసిన తర్వాత కూడా ఓ చిన్న సినిమా సపోర్ట్ చేయడానికి ఇక్కడికి వచ్చానని. నేను సంపు నేను ఇక్కడ చూడడానికి ఇదే ప్రసాద్ ల్యాబ్లో ఇక్కడికే ఒక షార్ట్ ఫిల్మ్ చూడడానికి వచ్చాను. నాకు ఎవ్వరు హీరోలు డేట్లు ఇవ్వట్లే, ఎవ్వరు కదలేనట్లే, నా బతుకు అయిపోయింది అనుకున్నా. ఇంకా అప్పుడు ఏదో ఒక యారుకు యార అని ఒక తమిళ సినిమా చూసి ఒక పిచ్చి సినిమా ఒకటి తీసి జనాలకి ఒక హీరో గాడిని క్రియేట్ చేసి దాని మీద కామెడీ తయారు చేద్దామని చాలామంది కొత్తగా అప్పుడే ఎదుగుతున్న ఆర్టిస్టులకు అందరికీ చెప్పా, ఇలా ఉంటుంది, నువ్వు ఒక ఎన్ఆర్ఐ అని చెప్తా జనాలకి, నీ దగ్గర చాలా డబ్బులు ఉన్నాయని చెప్తా, అలా పిచ్చిగా నువ్వు ఇంటర్వ్యూల్లో మాట్లాడాలి, యారగెంట్గా మాట్లాడాలి, ఆ తర్వాత నిజం రివీల్ చేస్తాం అని చెప్పి ఎవ్వరు చేయలే. నేను ఇదే ప్రసాద్ ల్యాబ్లో ఆ బయట చెట్టు దగ్గర నిల్చున్నాను. ఇక్కడ షార్ట్ ఫిల్మ్ చూసి అక్కడ నిల్చోనంటే, ఇప్పుడు ఈ మనిషి షూస్లో ఎన్ని కలర్లు ఉన్నాయో అన్ని కలర్లు ఒంటి మీద ఉన్నాయి. అంత దారుణంగా ఉపేంద్ర గారి ఏ సినిమా గుర్తుంది కదా, అలాంటి గెటప్ వేసుకొని ఉన్నాడు. చూడగానే నా హీరో దొరికాడు అనుకున్నా. నిజంగా నాకు ఇదంతా కల్లాగా ఉంది. అంటే ఇది జరిగి 13 ఏళ్ళు అయింది. నా దగ్గర హోండా షైన్ బైక్ ఉండేది. నాకు ఒక పిచ్చగా అప్పులు ఉండేవి, ఒక
50,000 60,000 పెద్ద అమౌంట్ అది. అది ఎలా 50 60,000 ఎలా తీరుతుందో కూడా తెలియదు. కానీ నా దగ్గర కథ ఉంది, ఐడియా ఉంది. సంపుని సిద్దిపేటలో ఉండేవాడు సంపు. వచ్చేసి సంపు ఒక మాట్లాడుకుందాం కథ గురించి అని వచ్చేసేవాడు. నేను ఇక్కడంతా ఇందిరా పార్క్లోనో ప్రసాద్ లాబ్ గడ్డిలోనో ఎక్కడైనా కూర్చొని కథ డిస్కస్ చేసి సాయంత్రం 5 గంటలకు మళ్ళీ నేనే సికింద్రాబాద్ ఎంజీబీఎస్ దగ్గర డ్రాప్ చేసి ఫస్ట్ రోజు అడిగా, ఉన్నాయా నీకు రిటర్న్ వెళ్ళడానికంటే లేవన్నా అన్నాడు. మన దగ్గర ఉన్న ఒక 500లో ఒక 200 తీసి మనోడికి ఇచ్చేవాడిని. సో మనోడిని పిలిపించాలంటే నాకు చాలా ఎక్స్పెన్సివ్, కానీ మాట్లాడుకోవాలి, మీ ఇద్దరం మాట్లాడుకుని డిస్కస్ చేయాలంటే నా దగ్గర ఒక ఉంటే రిటర్న్ ఇవ్వడానికి ఒక 500 1000 ఉంటే ఇచ్చేవాడిని. ఒకసారి నేను ఏదో పనిలో ఫోన్ లిఫ్ట్ చేయలేకపోతే నేను మర్చిపోయాను, ఏదో పనిలో పడిపోయా. కృష్ణానగర్లో మడత మంచాల దగ్గర రెంట్ తీసుకొని 150 రూపాయలు 200 రూపాయలు అంతా తీసుకొని రోజు అక్కడే ఉన్నాడు. పొద్దున్నే ఫోన్ చేసి ఏమైందని అన్న నేను వచ్చేస్తున్నా అన్నాడు. నాకు ఎంత గిల్ట్ వేసిందంటే అసలు నేను చెడిపోవడం కాకుండా నేను ఇంకొకరిని చెడగొడుతున్నానా, సినిమా తీయగలనా నేను డబ్బులు లేకుండా అని ఎలా నుంచి ఎట్లా వెళ్ళి ఎలా సినిమా తీసేసాము, హీరో అయిపోయాడు, నేను డైరెక్టర్ అయిపోయాను. తర్వాత హృదయకాలయం సూపర్ హిట్ అయిన తర్వాత నాకెవరు తిరిగి డబ్బులు కట్టలేదు, కానీ అతనికి రెమ్యూనరేషన్లు ఇచ్చారు, లక్షల్లో ఇచ్చారు. నేను సింగిల్ బెడ్రూమ్ ఫ్లాట్లో ఉండేవాడిని, సంపు 3 అంతస్తుల ఇల్లు 4 అంతస్తుల ఇల్లు సిద్దిపేటలో కట్టేశాడు. నాకు ఎలా ఉంటుంది, అక్కడికి వెళ్ళింది మీరే లైఫ్ ఇచ్చారంటే నాకే లైఫ్ లేదు, నేను మీకు లైఫ్ ఇచ్చేది ఏంటి? 4 అంతస్తులు కట్టాడు. నేను నాకు కష్టపడి క్రెడిట్ కార్డు స్వైప్ చేసి నానో కార్ వస్తే 25,000 స్వైప్ చేసి మిగతా అంతా లోన్ పెట్టి నానో కొనుక్కున్నా. మనోడు ఫోర్డ్ ఎకో స్పోర్ట్ కొనుక్కున్నాడు. సో 2 ఏళ్ళు చూశాడు, 3 ఏళ్ళు చూశాడు, కొబ్బరి మంట తీస్తున్నా 3 ఏళ్ళు అయిపోతుంది, 3 సంవత్సరం చూసిన తర్వాత మనోడికి అర్థమైపోయింది ఇటు ఫైనాన్షియల్గా చితికిపోయినాడు అని. సో నాకు ఫస్ట్ సినిమా తీసిన డైరెక్టర్ నేను ఎకో స్పోర్ట్లో తిరుగుతుంటే తన నానోలో తిరగకూడదని ఇక్కడ ఇందిరా పార్క్ దగ్గర ఒక ప్రైవేట్ ఫైనాన్స్ దగ్గర ఉంటే అక్కడికి వెళ్ళి ఒక 6 లక్షల రూపాయలు డౌన్ పేమెంట్ కట్టేసి ఏదో సినిమా ఓకే చేసి నాకు హోండా కారు కొనిచ్చాడు. 2018లో వాళ్ళ వైఫ్ అన్నారని అన్నకి ఇల్లు లేదు, ఇక్కడ ఉంటున్నాడు సింగిల్ బెడ్రూమ్లో రెంట్లో అంటే నాకు చెప్తే కొన్నాక ఇల్లు కొనిచ్చే స్తోమత లేదు. కానీ మణికొండలో ఎక్కడ ఒక ఇల్లు మంచి ఇల్లు ఉందంటే మా పక్కింటి వాళ్ళు కూడా కొనుక్కున్నారంటే వెళ్ళిపోయి నాకు చెప్పని కూడా చెప్పలేదు, అపార్ట్మెంట్ బిల్డర్కి వెళ్ళి ఒక 12 లక్షల రూపాయలు కట్టేశాడు. కట్టి ఇంకొక 13 నువ్వు కట్టాలి, నువ్వు ఏం చేసుకుంటావు చేసుకో, లేకపోతే నాకు 12 పోద్ది అన్నాడు. ఆడు తిరిగేవాడు. నాకు ఎంత కోపం వచ్చిందంటే నాకు అసలు సినిమా ముగించడానికి దగ్గర డబ్బులు లేవు, నేను ఇప్పుడు 13 ఎలా తీసుకోవాలని. కానీ అప్పుడు కొనుక్కున్నాను, ఇప్పుడు అది ఎన్నో రెట్లు పెరిగిపోయింది ఆ ఇల్లు. నేను కొనుక్కున్న ఆ రోజు కొనుక్కున్న ఇల్లు. ఎక్కడ ఎవరు పెద్దోడు ఎవడు చిన్నోడు అసలు ఏం ఉండదు. నాకు బేబీ వచ్చి నేను లేచాను, తను కొద్దిగా తగ్గినట్టు ఉంటుంది, రేపు నేను పడతాను నాకు సంపు ఉన్నాడు అంతే. లైక్ ఇది అంతే సినిమా చేసే మ్యాజిక్ ఇది. అందరి జీవితాలు అలా పైకి తీసుకెళ్తే కింద పడుతుంది, పైకి తీసుకెళ్తే కింద పడుతుంటుంది అంతే. ఇక్కడ ఉన్నామా, జర్నీ కరెక్ట్ చేసుకున్నామా, రిలేషన్షిప్స్ కరెక్ట్గా ఉన్నాయా లేదా అనేది. సంపు లాంటి నేనేమన్నా సిద్దిపేటలో ఉన్న ఒక యాక్టర్ని తీసుకొచ్చి వాడిని స్టార్ చేస్తాను తొడగొట్టు చేశానా? లేదు. నేను డైరెక్టర్ అవ్వడానికి నాకు ఒక హీరో కావాల్సి వచ్చి చేసుకున్నా అంతే. ఆ ప్రాసెస్లో నేను డైరెక్టర్ అయినా అతను హీరో అయ్యాడు. నేనేంటి లైఫ్ ఇచ్చేది అసలు? ఆ తర్వాత చేసిన సినిమాలకి ఏమైనా యాక్టర్లు ఏమన్నా పెద్దవాళ్ళు అయితే అయ్యారు, కానీ ఎప్పుడు కాదు. అసలు నాకు చాలా ప్రౌడ్ అనిపిస్తుంది సంపు.
తీసుకొచ్చిన డబ్బులు, సంపాదించిన ప్రతి డబ్బులు నాకు ఖర్చు పెట్టాడు, సమాజం కోసం ఖర్చు పెడతాడు, తన చుట్టుపక్కల ఉండే వాళ్ళకి ఖర్చు పెడతాడు. ఇప్పుడు కూడా ఫోన్ చేస్తాడు, అన్న వాళ్ళకి 10,000 ఇద్దామా, 25,000 ఇద్దామా, 50,000 ఇద్దామని. ఎంత తీసుకుంటాడు అతను? ఆ మంచి మనసు ఎప్పటికీ ఇండస్ట్రీలో నాకైతే మాత్రం స్టార్. ఎవడో నేను ఇన్స్టాగ్రామ్లో 11 years ఆఫ్ హృదయకాలం పెట్టాడంటే ఒక కామెంట్ పెట్టాడు, ఇప్పుడు కూడా డిలీట్ చేయాలి, నా ప్రొఫైల్కి వెళ్తూ ఉంటుంది, రోడ్డు మీద వదిలేసావుగా ఇప్పుడు అన్నాడు. ఇంకా రోడ్డు మీదకి వదిలేసేది అసలు? ఏ రోజుకైనా సంపు కోసం నేనుంటాను, నా కోసం సంపు ఉంటాడు అంతే. ఆల్ ది బెస్ట్. ప్లీజ్ మీడియాకి రిక్వెస్ట్, చిన్న సినిమా గట్టిగా పుష్ చేయండి. కావాలంటే ఎస్కేఎన్ గారి స్పీచ్ మీద ఉన్న అవి వేయండి. ఇప్పుడు తెలుగు నేర్చుకోవాలి ఏదో చెప్పారు కదా, మామూలుగా ముంబై అమ్మాయి, తమిళ వేస్తున్నారు. ముంబై అమ్మాయి మీద గుర్రు అదే ఫైర్ అయిన తెలుగు నిర్మాత. మరి రేపు మీరు ముంబైలో సినిమా తీస్తున్నారు కదా, మీరు హిందీలో మాట్లాడతారా? ఇలాంటివన్నీ కళ్ళకి భాషా భేదం లేదు. ఇలా ఎవరాయండి, వైరల్ చేయండి ప్లీజ్ దయచేసి. థ్యాంక్ యూ సో మచ్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.